గోపాల గోపాలలో ఆల్మోస్ట్ 2 hours నుంచి కృష్ణాష్టమి సెలబ్రేట్ ఎవరు బాగా చేసుకుంటారు, ఉట్టి ఎవరు కొడతారని ఆల్మోస్ట్ 2 hours నుంచి ఇదే ప్రాసెస్ లో ఉన్నాము. సో ఫైనల్ గా జడ్జెస్ ఇంద్రజ గారు, నరేష్ గారు, మొత్తానికి ఏం డిసైడ్ అయింది, అబ్బాయిలా అమ్మాయిలా? పండగ అంటేనే అందరూ కలిసిమెలిసి చేసుకునేది. ఇందులో ఆడేంటి మగేంటి, మనమందరం కలిసి చేసుకుంటేనే కదా పండగ. అందులోనూ ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. కృష్ణాష్టమిలో అందరికీ చాలా చాలా ఫేవరెట్ సెగ్మెంట్ చేసుకోపోతున్నాము. మరి ఉట్టిగడ్డ మనమందరం కలిసి కట్టుగా స్పెషల్ గెస్ట్ నరేష్ గారితో కలిసి సెలబ్రేట్ చేసుకోపోతున్నాం. సో అందరూ రెడీయా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి మరి, లెట్స్ గో సెలబ్రేట్. కమ్ ఆన్. అది ఇది ఉట్టి కొట్టడం, నువ్వేమనుకున్నావు? ఉట్టి కొట్టడమే నేను కూడా వచ్చింది. ఏం లేదు, ఉట్టి కొట్టాలంటే ఒక పెద్ద ఆయన 2 ఫ్రెండ్స్ ఉండాలని చెప్పారు. పెద్ద ఆయన ఉన్నాడు, 2 ఫ్రెండ్స్ ఉన్నాం, కలిపి ఉట్టి కొట్టేద్దాని వచ్చా. రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటి? నరేష్ గారు చెక్కు తీసుకుంటున్నాడు కానీ ఏం చేయట్లేదంట. అందుకని ఒక్క సెగ్మెంట్ అయినా నన్ను చేయడానికి వచ్చా. అది కాక ఈ ఎపిసోడ్ లో రమేష్ అన్న ఉన్నారన్నారు, అది ఇంకొంచెం తేడా కొట్టి నేను వచ్చేసాను. ఫస్ట్ మా పెద్ద నరేష్ గారే స్టార్ట్ చేస్తున్నారు ఉట్టి కొట్టడం. మీరు రెడీగా? నేను కొట్టడం మీతోనే స్టార్ట్ చేస్తాను, ఎప్పుడైనా మీరే కదా అన్నిటికీ. సరే, సింబాలిక్ గా నేను స్టార్ట్ చేస్తా, యువతకి అవకాశం ఇద్దాం. మీరు కొడితే ఓకే, ఇంక మిగతా వాళ్ళు ఎవరు ట్రై చేయం కూడా. నాకెందుకో శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జి అవుదాం అనుకుంటారు, అందుకే కర్ర మా జడ్జి మీద విసిరేశారు. నరేష్ గారు యువతకి ఛాన్స్ ఇవ్వాలని ఆయన కావాలనుకోవట్లేదు, అంతే కదండి. అందుకే ఇప్పుడు పెద్ద నరేష్ గారు అయిపోయారు, చిన్న నరేష్ గారు వస్తున్నాడు. దించాలి దించాలి. ఎవడో గొబ్బెమ్మ అనుకోని నీ మీద కల్లాపి చల్లాడు. గర్ల్స్ నుంచి మన సత్య. నువ్వు ఉట్టి కొట్టాలన్నా అది మర్చిపోయావు, ఓన్లీ స్నానం చేస్తున్నావు వచ్చి నువ్వు. తాగుబోతు రమేష్ అన్న రెడీగా ఉన్నాడు. ఫైనల్ గా అన్న స్కిట్ కొట్టకపోయినా ఉట్టి కొట్టాడు. కాదు, ఇప్పుడు ఈ ఉట్టి ఆ ఉట్టిని కొడుతుంది. ఇప్పుడు జడ్జి గారు ఆడతారు, మేము తాళ్ళు తాగుతాం.
మీరు ఒక యాంకర్ జడ్జిగా మీరు ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి, అందుకే మేము అది దించట్లా. కాసేపు ఇద్దరు చిన్నపిల్లలు అయ్యారయ్యా, వాళ్ళిద్దరు వయసు మర్చిపోయారు ఇద్దరు. ఇదండి మా శ్రీదేవి డ్రామా కంపెనీ వారి గోపాల గోపాల. నేను సెలబ్రేట్ చేసుకున్నది 3వ కృష్ణాష్టమి శ్రీదేవి డ్రామా కంపెనీలో. శ్రీదేవి డ్రామా కంపెనీలో మూడోది. జనరల్ గా 67దే. ఎనీవేస్ మనమందరం కలిసి ఇక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈటీవీ ప్రేక్షకులకు కూడా ఒక్కసారి శుభాకాంక్షలు చెప్పేద్దాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.